ఈ నెల 29న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. జాబ్ మేళాకి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, జిల్లాలలో ఉన్న పలు అధికారులు హాజరవుతారని తెలిపారు. 30కి పైగా కంపెనీలు, 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళాలో ఉన్నాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం చొరవతో నిరుద్యోగులకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు అందించామన్నారు. ఈ నెల 29న జాబ్ మేళా ఉదయం 9 గంటల నుండి ఎస్ఎస్ఎన్ కళాశాలలో జరుగునని తెలిపారు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ 5 ఏళ్లలో 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తూ ఇప్పటికీ దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, పల్నాడు జిల్లా ముఖద్వారం, నర్సరావుపేటలో మెగా జాబ్ మేళా రేపు 29వ తేదీన మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఆర్ఓ, అదేవిధంగా రాజకీయ నాయకులు, మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు 30 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా టెక్ మహేంద్ర కానీ, కియా కానీ, డైకిన్ కానీ, డిక్సాన్ కానీ, మెడిప్లస్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, వరుణ్ మోటార్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి 10వ తరగతి పాస్ అయిన పిల్లలందరూ కూడా 10వ తరగతి నుంచి బీటెక్ దాకా ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపు 29 ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్ కూడా దీనికి హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే బాధ్యత మీడియా సోదరులు తీసుకోవాలి. దీన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల మరి 2 కార్యక్రమాలు కూడా మంచి జనగణన ఒకటి ప్రజల్లో తీసుకువెళ్ళాలి, మెగా జాబ్ మేళా కూడా ప్రజల్లో తీసుకెళ్ళటం వల్ల మరి అన్ఎంప్లాయిడ్ పిల్లలు చాలామందికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ మరి చదువుకున్న బిడ్డలందరూ కూడా 10వ క్లాస్ పైన పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీంట్లోకి ఎన్రోల్ చేసుకొని ఇంటర్వ్యూకి రావాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం.